ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఇంట్లో గ్యాస్ బర్నర్లు ఇలా నల్లగా ఉన్నప్పుడు దీనికి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది మన లేడీస్కి చాలా యూస్ఫుల్ టిప్. ఇది అన్ని వీడియోస్ నేను చూసాను చాలా మందివి. ఈ బర్నర్ని యూజ్ చేసేటప్పుడు హార్పిక్ యూజ్ చేసి క్లీన్ చేస్తారు, అలాగే లెమన్ అని చెప్తారు. బట్ నేను కొంచెం చాలా మంచి పద్ధతి చెప్తున్నాను. మన ఇంట్లో అది చింతపండు ఉంటుంది కదా, ఈ పాతకాలంలో చింతపండుతోటే క్లీన్ చేసేవాళ్ళు. చింతపండు నేను ముందే వాటర్లో వేసుకొని పెట్టుకున్నాను. నేను ఈ చింతపండు నీరు ముందు మనం హార్పిక్లో వేసి క్లీన్ చేసుకోవాలి. హార్పిక్లో క్లీన్ చేసుకుని మీరు యూజ్ చేసుకుంటే వెరీ నెక్స్ట్ డే ఈ బర్నర్ సేమ్ ఇలాగే అయిపోతుంది. సో హార్పిక్తో క్లీన్ చేసిన తర్వాత చింతపండు నీళ్ళతో క్లీన్ చేసుకొని చూడండి, అది బర్నర్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మీకు డెమో చూపిస్తాను. ఫస్ట్ మనము ఈ బర్నర్ని ఒక బౌల్లో తీసుకొని ఇందులో హార్పిక్ని నింపేయాలి. ఈ హార్పిక్ని వేసిన తర్వాత దీన్ని కొంచెం సేపు ఉంచండి, ఒక 10 minutes. అలాగే ఇవన్నీ కాలిన బర్నర్సే, బ్లాక్గా ఉన్నవి. దీనిలో వేసిన బర్నర్ చూపిస్తాను మీకు ఎట్లా క్లీన్ అవుతుందో. ఈ 5 minutes నేను పెట్టినాను హార్పిక్లో వేసి. చూద్దాం ఇప్పుడు ఏమైనా క్లీన్ అయిందో లేదో. చూడండి దీనికి డిఫరెన్స్ ఒకసారి. ఇది హార్పిక్లో వేసింది, ఇది వేయింది. దీన్ని మళ్ళీ నేను ఉల్టా తీసి పెట్టాను. ఇది నేను జస్ట్ 5 minutes పెడితే ఇట్లా క్లీన్ అయింది. దీన్ని అట్లీస్ట్ ఒక ½ an hour నాననివ్వాలి బర్నర్ని. జస్ట్ హార్పిక్తో క్లీన్ అయిందే. దీనికి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు దీన్ని నేను చింతపండు ఏదైతే నానబెట్టుకున్నానో ఆ నీటితోటి ఈ బర్నర్ని క్లీన్ చేసినట్లయితే తల మెరిసిపోతుంది, అలాగే లాంగ్ లాస్టింగ్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ నేను హార్పిక్ వాటర్ తీసేసి దీంట్లో నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నా. నిమ్మకాయ దెబ్బని నేను ఈ విధంగా ఉల్టా చేసుకొని చింతపండు వాటర్ని పెట్టి దీన్ని ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. లేదా స్క్రబ్బర్ ఉంది కదా, స్క్రబ్బర్ని పెట్టానా దీన్ని అట్లీస్ట్ ఒక 5 minutes వరకు. ఈ చింతపండే కాకుండా పచ్చి చింతకాయ ఉంటుందా, దాన్ని నూరిన తర్వాత కూడా దాంతో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు క్లీన్ చేయడానికి. పులుపు ఏదన్నా పర్లేదు, నిమ్మకాయ, పచ్చి చింతకాయ లేదా పండు చింతకాయ, ఈ చింతకాయ వాటర్. డిఫరెన్స్ చూడగలరు. హార్పిక్ అండ్ చింతపండుతోటి ఇది ఇలా ఉండేది బర్నరు, దీన్ని ఇప్పుడు ఇలా షైన్ అయింది. హార్పిక్ తోటి చేస్తే దీన్ని స్టవ్ మీద పెట్టిన వెంటనే నల్లగా అయిపోతుంది. దాని తర్వాత హార్పిక్ తర్వాత చింతపండును పెట్టి రుద్దండి, చాలా రోజుల వరకు ఇలాగే ఉంటుంది నీట్గా. దీన్ని ఇలాగా ఎవ్రీ 1 month ఒకసారి క్లీన్ చేసుకోండి, చాలా నీట్గా ఉంటాయి. ముందు ఉన్న బర్నర్కి క్లీన్ చేసిన తర్వాత బర్నర్ని చూడండి ఎట్లా ఉందో. ఇది చూడండి ఎట్లా ఉందో. ఈ బర్నర్ పాతగా అయిపోయింది. సో ఇలా మనం ఇంట్లో ఈజీగా బర్నర్స్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంకొకటి పెట్టాను నేను క్లీన్ చేయడానికి, అది ఫస్ట్ బర్నర్, సెకండ్ బర్నర్. ఇది ఇంకా క్లీన్ చేయలేదు. దీన్ని ఇప్పుడు నేను చింతపండు రసం పెట్టి క్లీన్ చేస్తాను తర్వాత. సో ఈ విధంగా మనం బర్నర్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా వీడియోని వాచ్ చేసినందుకు. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ చిట్కాలతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, like, share and comment. Thank you very much.